తాంబూలంలో వచ్చిన శనగలతో ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోనే పచ్చి కొబ్బరేసి ఇలా పొడి చేసుకుని వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా టేస్ట్ మామూలుగా ఉండదు. చపాతీతో పెట్టుకొని తిన్న టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాదు వంకాయ ఫ్రై, క్యాప్సికమ్ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు కూడా ఈ పొడి చివరిలో కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి సింపుల్ గా క్విక్ గా అయిపోయే ఈ శనగల కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూసి నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. ముందుగా 6 గంటల పాటు నానబెట్టుకున్న 2 కప్పుల శనగల్లో మునిగేదాకా వాటర్ వేసుకుని కుక్కర్లో కొంచెం వాటర్ వేసి శనగల పాత్రని దించి మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చేలోపు కోకోనట్ పీసెస్ కట్ చేసుకుందాం. అరచిప్ప కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టోటల్ గా 1 కప్ వచ్చేలా చూసుకోవాలి. 2 కప్పుల శనగలకి 1 కప్పు పచ్చి కొబ్బరి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. కుక్కర్ మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత బయటికి తీసి వాటర్ ని వంపేసి శనగల్ని కాస్త చల్లార్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక్క విజిల్ రానివ్వడం వల్ల శనగలు ముద్దైపోకుండా కరెక్ట్ గా ఉడుకుతాయి. పోపు కోసం ప్యాన్ లో ఆయిల్ వేసుకుని 6 ఎండుమిరపకాయల్ని వేసి చక్కగా వేగిన తర్వాత కొన్ని రెమ్మల కరివేపాకు, కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా ఫ్రై చేసుకుని 1 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 కప్పుల శనగల్ని వేసి 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో గానీ లో ఫ్లేమ్ లో గానీ తడి లేకుండా పొడి పొడిగా అయ్యేదాకా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా తడి లేకుండా ఫ్రై చేసుకోవడం వల్ల మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇందులో మనం వేసిన 1.5 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్ గా సరిపోతుంది. మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోకూడదు అని గుర్తుంచుకోవాలి. ఉప్పు చాలకపోతే చివర్లో టేస్ట్ చేసుకుని ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. శనగలు తడి లేకుండా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ శనగల్ని మిక్సీ జార్ లో వేసుకుని పల్స్ మోడ్ లో పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. శనగల పొడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు ఇంకా ఎండుమిరపకాయ స్పైసెస్ ని వేసి వాటర్ వేయకుండా మధ్య మధ్యలో ఆగుకుంటూ దీన్ని కూడా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ చింతపండు నలగకుండా ఉండిపోయే ఛాన్స్ అయితే ఉంది. అలా ఉండిపోతే ఆ చింతపండుని ఈ పొడి నుంచి సెపరేట్ చేసి పక్కకి తీసేయండి. ఇప్పుడు ఈ పొడిని స్పూన్ తో గానీ చేత్తో గానీ మొత్తం కలిసేలా మిక్స్ చేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తాంబూలంలో వచ్చిన శనగలతో కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీతో నంచుకొని తిన్నా, ఫ్రై కర్రీస్ లో చివరిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నా ఇలా దేనికైనా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయొచ్చు కదా. రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉండండి. కలుద్దాం. బాయ్.